గాయ్స్ ఇప్పుడే పొద్దున అయితే అయింది. ఇప్పుడు మా అన్నలు అయితే వచ్చిండ్రు. అదేమో బ్యాగ్ అయితే పట్టుకొని వచ్చిండ్రు. ఇందులో గణపతి కోసం సామాన్ అయితే ఉన్నాయంట. ఇప్పుడు మనం ఓపెన్ అయితే చేసి చూద్దాము ఇందులో ఏమున్నాయో. గణపతి కోసం అయితే తెచ్చిందంట. ఇప్పుడు మా అన్న అయితే ఓపెన్ చేస్తున్నాడు. ఇందులో ఒక తాడుపట్ల అయితే ఉంది. ఇక్కడ పెద్ద 24x18 సైజ్ అంట. అంటే చాలా పెద్ద ఉంటుంది. మా షెడ్ అయ్యా అంతా ఉంటుంది. ఇప్పుడు 1 2 3 ఉన్నాయి. అవి అయితే ఇంకొక కార్పెట్ ఉంది రెడ్ కలర్ది. ఇంకా లైట్స్ ఉన్నాయి. మంచిగా ప్యాక్ చేసి ఇచ్చింది. పోతుంది ఆడ చెకింగ్ చేసిండు. ఆడ లైట్ ని మనవి కావా అన్నలైతే 3 తాడుపట్లీలు ఇంకొక కార్పెట్ అయితే తీసుకొని వచ్చిండ్రు రెడ్ కలర్ది గణపతి కోసం. ఇప్పుడు మా షెడ్ ఎంత వరకు వచ్చిందో ఇప్పుడైతే చూద్దాము. నిన్న నైట్ లో మొత్తం షెడ్ కోసం షెడ్ దగ్గరనే చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు చూద్దాము ఎంత వరకు అయిందో. అటు సైడ్ ఇటు సైడ్ అయితే మొత్తం కట్టెలు అయితే పెట్టేశాం. నిన్న నైట్ 10:30 వరకు అయింది. ఇంకా మా అన్నలు 10:30 తర్వాత నేనైతే ఇంట్లోకి అయితే పోయాను. కానీ మంది అప్పటికి ఇంకా లేట్ అవుతుండే కావచ్చు. మేము ఇవన్నీ ఇక్కడనైతే పెట్టేసాం. ఇక్కడ సైడ్ లో ఇంకా అక్కడ తాడుపట్లీలు అయితే పెట్టేశాము. ఇంకా నిన్న నైట్ 10 అయితే అయింది టైమ్. మొత్తం క్లీన్ చేసి షెడ్ కట్టి హోల్స్ చేసి దాని తర్వాత కట్టెలు పెట్టడానికి 10 అయితే అయింది. టైం కూడా ఇంకొక 2 days ఉంది అంతే. నిన్న ఇంకా గణపతి అది నచ్చడం లేదని నిన్న నైట్ లో మా అన్నలందరూ కలిసి వేరే గణపతిని చూడడానికి అయితే వెళ్ళారు. అసలు ఏ గణపతిని డిసైడ్ అయ్యాలో కూడా తెలీదు. ఒక గణపతిని డిసైడ్ అయ్యారు కానీ అది కలర్స్ సరిగ్గా వెయ్యలేదని వేరే గణపతిని తీసుకోవడానికి అయితే వెళ్ళారు. ఇప్పుడు చూడాలి ఏ గణపతి తీసుకున్నారో. ఇంకా అందులో కూడా జాంకాయ చెట్లు అయితే అవుతున్నాయి. అక్కడ కూడా ఉన్నాయి. అక్కడ జాంకాయలు అవుతాయి. అదిగో అక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి. దాని తర్వాత మా నాన్ననైతే టిఫిన్ అయితే తెచ్చాడు నా కోసం. 2 బజ్జీలు ఇంకా ఒక దోశనైతే తినేస్తాను నేను. ఇంకా ఈ వీడియో నిన్న నైట్ది. నిన్న ఫస్ట్ బొంగు పాతి దాని తర్వాత పూజనైతే చేసాము. కూర్చో అటు ఇటు పెట్టాయి. కొట్టినోడి 2 ముక్కలు కాదు 30 ముక్కలు అయింది. అది నిన్న నైట్ పూజనైతే చేసేసాము. మన షెడ్ ఎంత వరకు అయిందో ఇప్పుడు చూపెడతాను. వెళ్దాం మరి. ఇప్పుడే గణపతి షెడ్ కాడికి కూడా వచ్చేసిన. నిన్ననేమో చేసింది ఇక్కడ హోల్స్ చేసేసాం. ఇంకా అటు పక్కనేమో ఇటు పక్క సైడ్స్ అయితే కట్టేసాము. ఇప్పుడేమో ఇటు పక్కన అయితే మా అన్నలు అయితే కట్టేస్తున్నారు. ఇంకా మా అన్నలేమో ఇక్కడ ఈ స్టేజ్ కోసం ఈ సెంట్లింగ్ అయితే తెస్తున్నారు. అటు పక్క నుండి తెస్తున్నారు. ఇప్పుడు ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ చేయాలి. దాని తర్వాత ఇంకా ఇటు పక్క నుండి ఇటు పక్కనేమో ఇలా వాటర్ పైనకి ఇటు పక్క చేయాలి. ఇంకా తాడుపట్టీలు అయితే కొట్టేయాలి. దాని తర్వాత అయిపోతుంది షెడ్. ఈ రేకులు మాత్రం చాలా బాగుంటాయి. మా అన్నలు మాత్రం ఈ రేకులని తెస్తున్నారు. మేము మా అన్నలేమో మీదకైతే ఎక్కినాం. ఇప్పుడు కట్టెలు అయితే కలుతున్నాము. ఈ షెడ్ కట్టేశాక దాని తర్వాత డెకరేషన్ కూడా వేయాలి. ఇప్పుడే మా అన్నలన్నీ ఇవైతే తీసుకొని వచ్చిండ్రు. ఇప్పటికే నైట్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు మీదనైతే అటు ఇటు కట్టెలు అయితే వేసేస్తున్నారు. ఇది అయిపోయినాక దాని తర్వాత తాడుపట్టీలు వేయాలి. అయితే తెచ్చేసిండు మా అన్న ఇంకా శ్రీకల్ అన్న. ఇంకా ఇప్పుడేమో అవి అయితే వెళ్తుండ్రు. అటు ఇటు బొంగులు అయితే తెస్తున్నా. దాని మీద నుంచి తాడుపట్లు అయితే వేసేస్తాం. రేపు డెకరేషన్ ఇంకా గణపతి అయితే తేవడానికి వెళ్తాం మేము. ఇంకా ఈ వ్లాగ్ కి ఇంతే. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. అకౌంట్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియోకి లైక్ అయితే చేయండి.